వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు కట్టించి ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాదు. అదేం చేసినట్టే కారు ద్రాక్షాలు. ఆయన ఒక కోరిక ఏంటంటే ద్రాక్ష ఫలాల కోసం చూశాడు, మంచి పండ్లు రావాలని చూశాడు. కానీ అందులోంచి ఏం ద్రాక్షాలు వచ్చాయంట? కారు ద్రాక్షాలు. కారు ద్రాక్షాలు అంటే ఎలా ఉంటాయి? ఆ నోట్లో పెట్టగానే సీఎం వెంటనే మూసేస్తాం. అలాగా మన జీవితాలు ఆయన కనబడతాం. ఆయన నోట్లో పెట్టుకున్నాడని అనుకుంటున్నాడు అనుకోండి, మనమే ఒక ద్రాక్ష పండు అనుకోండి, మనం కారు ద్రాక్షలాగా ఉంటాయని మనం ఏం చేస్తాడు? ఆయన పెట్టుకోగలరు. మనమే కదా మానవులుగా మనమే ఒక పండు నోట్లో పెట్టుకుంటే బాగలేదంటే బీరకాయ తిన్నప్పుడు వస్తూ ఉంటారు. చిన్న మొక్క ఏదైనా చేతి తగిలితే టెస్టింగ్లోనే మూసేస్తారు కదా. అట్లా ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ఆశించిన ఫలాలు లేక అది కారు ద్రాక్షాలు కాయిస్తుంది. కాకపోతే అక్కడ అంటున్నాడు, ఆ వచనాలన్నీ కూడా చదివితే అంటున్నాడు, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను ఎవరిని వేడుకొంచున్నాను? యూదా వారి కోసం, ఇశ్రాయేలీల కోసం నేను ఈ పని చేశాను, దానికి మీరే నాకు న్యాయం చేయాలి. నేను అది మీకోసమే చేశాను, మీరు అలాగా న్యాయం చేయండి అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయగలను, మరి ఏం చేయగలను? నేను అన్నీ చేశాను. నేను ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటకి ఏమేమి చేయాలో అన్నీ చేశాను. నేను ఏమేమి అందించాలో అన్నీ అందించాను. అయినా సరే నువ్వు కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏదో ఇవ్వలేదండి, ఇవ్వకపోతే ఎవరన్నా అడిగారు, ఏదో పొందుకున్నారంటే దాంట్లో నేను అన్ని ఇచ్చాను అంటున్నాడు కదా. అక్కడ 4వ వచనంలో ఏమన్నాడు? నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంకా అన్ని చేస్తాను, ఇంకేముంది చేయడానికి ఏమీ లేదు అన్నమాట. ఆయన చేయడానికి ఇంకేమీ లేదు. ఆ ఇశ్రాయేలుకి అన్ని చేసేసాడు ఆయన, ఇంకేమీ లేదు. వాళ్ళు ఒకటే దేవుని నమ్ముకొని ఆయన నమ్మకంగా ఉండడం మాత్రమే. ఆ ఒకటి చేయక వాళ్ళు ఉన్నారు. అది అంటున్నాడు అక్కడ, అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు, ఎన్నో వచ్చిన అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణం ఏమిటి? నేను ఏమేమి లేదు, అన్ని ఇచ్చాను కదా. వాళ్ళకి కావాల్సిన సమృద్ధిని ఇచ్చాను, వాళ్ళ చుట్టూ కంచె వేశాను, వాళ్ళు తవ్వాను, రాళ్ళు ఏరాను, అన్నీ చేశాను. ఇంకా ఏం కావాలి? ఇంకా కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? ఆలోచించండి అని చెప్పి అంటున్నాడు. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజేస్తాను. ఇంత చేసిన తర్వాత మీరు నాకు కారు ద్రాక్షాలు ఇస్తే నేను మీకు ఏం చేస్తానో తెలుసా అని చెప్తూ అంటున్నాడు అక్కడ. నేను అది మేసి వేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసి. ఎవరైతే కంచి వేశాడో మొదట మనం చదువుకున్నప్పుడు కంచి వేసింది ఆయన అయినప్పుడు, ఇప్పుడు నువ్వు మాట వినలేదు, నువ్వు కారు ద్రాక్షాలు కాస్తున్నాం, ఆ కంచిని తీసేస్తున్నాడు. చేస్తే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వచ్చి దాన్ని తొక్కేసి వెళ్ళిపోతా ఉంటారు, పాడు చేసి మరి వెళ్ళిపోతా ఉంటారు. తర్వాత అంటున్నాడు, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు బలురాక్షసి చెట్లు బలసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను. ఇశ్రాయేలీలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలీల వంశం అంట సైన్యములకు అధిపతి యెహోవాకు ద్రాక్ష తోటలాడిందంట. అంటే ఇశ్రాయేలీల వంశము 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలకి 12 మళ్ళా ఆ 12 గోత్రాలు ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది మనకి ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది 1,44,000 మందిని తీస్తారు. అంటే ఆ గోత్రాలన్నిటికీ సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. అంటే ఆయనకి వీళ్ళందరూ కూడా ఒక ద్రాక్ష తోటలు అంట. తర్వాత అంటున్నాడు, అందులో యోధా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము అంటున్నాడు. యోధా గోత్రంలోంచి యేసు ప్రభు పుట్టాడు. ఆ యోధా వంశంలో అంట
ఆ యోధా మనుషులందరూ కూడా నాకు ఇష్టమైన వనము అన్నాడు. ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనబడిన. యోధాలో ఏం కనబడిందంట? బలత్కారం కనబడిందంట. నీతి కావాలని చూడగా రోదన వినబడినంట. స్థలము మిగల